ఒక స్టార్ హీరో, ఒక స్టార్ డైరెక్టర్, ఒక స్టార్ హీరోయిన్, ఒక స్టార్ ప్రొడ్యూసర్, ఒక స్టార్ డిస్ట్రిబ్యూటర్. ఈ విధంగా ఎందరో స్టార్స్ ఉన్న గుంటూరు కారం మూవీని భయ్య చిన్న హీరో ఒకడు వచ్చి మడతెట్టి మూలన కూర్చోబెట్టేశాడు. అది కూడా మామూలుగా కాదు, మడత కుర్చీ వేసి మరీ మూలన కూర్చోబెట్టేశాడు. తేజ సజ్జా కెరీర్లోనే భయ్య బెస్ట్ ఓపెనింగ్ అనేది ఈ హనుమాన్ సాధించింది. టైర్ 3 రేస్లో కూడా లేని తేజ సజ్జా ఈ విధంగా టైర్ 2 రేంజ్ హీరోలు మాదిరి కలెక్షన్స్ రాబట్టాడు భయ్య. మరి ఈ విధంగా కలెక్షన్స్ వచ్చాయంటే హనుమాన్ సపోర్ట్ అనేది తేజ సజ్జాకి ఉందని చెప్పవచ్చు. మరి టైర్ 2 హీరోల్లో 10 కోట్ల పైన కలెక్షన్స్ అనేవి మన నేచురల్ స్టార్ నానికి ఇక మన కొండనకి మాత్రమే వస్తాయి. మరి ఈ విధంగా రవితేజకు కూడా హిట్ టాక్ వస్తే కానీ రావు. అలాంటిది హనుమాన్ మూవీ భయ్య చాలా బాగా మొదటి రోజు కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ హనుమాన్ మూవీ యొక్క డే 1 కలెక్షన్స్ గురించి తెలుసుకుందాం భయ్య, చెప్తాను. కానీ రివ్యూ పెట్టలేదని చాలామంది కింద కామెంట్స్ పెడుతున్నారు నెగిటివ్గా. మరి ఈ హనుమాన్ యొక్క రివ్యూ ఎందుకు పెట్టలేదంటే మా ఏరియాలో ఉన్న మెయిన్ థియేటర్లన్నీ కూడా గుంటూరు ఘొట్టుకారానికి ఇచ్చేశారు భయ్య. మరి హనుమాన్కు డబ్బా థియేటర్ అనేది ఇచ్చారు. మరి ఇంత పాజిటివ్ టాక్ వచ్చినా హిట్ టాక్ వచ్చినా ఇలాంటి సూపర్ హీరో సినిమాని డబ్బా థియేటర్లో చూస్తే ఏం కిక్ ఉంటుందని మెయిన్ థియేటర్కి ఎలాగా 2-3 రోజుల్లో మార్చేస్తారు. కాబట్టి ఆ మెయిన్ థియేటర్లోనే వేసిన తర్వాత చూద్దామని నేను ఆగిపోయాను అనమాట. అందుకనే మీకు రివ్యూ అనేది పెట్టలేదు. లేదంటే ఈ హనుమాన్ పైన నాకు మంచి పాజిటివ్ ఒపీనియన్ అనేది ఉంది, పాజిటివ్ బజ్ కూడా ఉంది. అందుకని ఈ మూవీని ఇంకా చూడలేదన్నమాట. చూసిన తర్వాత అయితే రివ్యూ వీడియో చేసి ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు ఈ హనుమాన్ మూవీకి డే 1 భయ్య 2 తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది. ఇక ఓవర్సీస్లో అయితే 3 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా 2 కోట్ల వరకు వచ్చింది. ఈ విధంగా డే 1 ఈ మూవీకి 10 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది భయ్య. ఇక ముందు రోజే పెయిడ్ ప్రీమియర్స్ అనేవి వేశారు కాబట్టి ఆ పెయిడ్ ప్రీమియర్స్తో కలిపి అయితే 18 కోట్ల వరకు గ్రాస్ అనేది ఈ హనుమాన్కి వచ్చింది. మరి ఇది మాత్రం టాప్ రికార్డ్ అని చెప్పవచ్చు.